పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో నేషనల్ ప్రెసిడెంట్ ఆర్సీసీఎస్ మాల మహానాడు ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ దళితుల ఐక్యతను దెబ్బతీసే విధంగా దేశవ్యాప్త రాజకీయ కుట్రగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాల్లో దళితులపై అన్యాయం జరుగుతుందని, ఈ అన్యాయాన్ని అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. రిజర్వేషన్ వల్ల మనకి 100లో నలుగురికి బెనిఫిట్ జరుగుతా ఉంది మిత్రులారా. ఈ 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను, ఈ బెనిఫిట్స్ ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు మన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమంగా పంచినారట. మోడీ గారు అయితే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్ట్ ఉన్నటువంటి 1100 ఎస్సీ కులాలకు సమంగా పంచినారట. ఈ 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను ఇదే సబ్ క్లాసిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ అంటే మిత్రులారా ఇది ఎలా సాధ్యమని చెప్పేసి సందర్భంగా మనం ప్రశ్నిస్తా ఉన్నాను. మాల సోదరులారా, బంధువులారా, ఇది ఒక మాలకే సంబంధించినటువంటి అంశం కాదు. దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో 1100 ఎస్సీ కులాలను డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని కూడా కిందేసి తొక్కేసేటటువంటి కార్యక్రమం విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఈ రాజకీయ నాయకులు ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి మిగతా కులాలకి మనం నిరంతరంగా ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా పోరాటం చేస్తే ఏ చట్టమైనా సరే వెనక్కి తీసుకోవాల్సిందే మిత్రులారా. కాబట్టి నేను అభ్యర్థించేది ఒకటే, ఇది మానవ సమస్య కాదు, మానవ సోదరులు పైకి తీసుకొచ్చే సమస్య కాదు, ఓవరాల్గా దేశం మొత్తం మీద ఎస్సీలందరినీ తెలియజేసేటటువంటి కార్యక్రమం. కాబట్టి ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఈ మన్యం జిల్లా పార్వతీపురం వేదికగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాం మిత్రులారా. ప్రతి దళితుడికి సంబంధించిందే ఇది కుట్ర. మోడీ గారికి మనం నిరంతరం చెప్తా ఉన్నాం మిత్రులారా. అన్ని భాషల్లో కూడా గత 9 నెలలుగా నిరంతరం పోరాటం సాగుతుంది. తమిళ